నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్, అసలు మీరు ఊహించరు ఇలాంటి ఒక డ్రెస్సెస్ మీషోలో ఉంటాయి, ఇంత మంచి పార్ట్ వేర్ అవుట్ఫిట్స్ మీషోలో ఉంటాయి అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ రోజు అయితే అలాంటి ఒక మంచి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను. సో అసలు నేను ఏ కలెక్షన్ పెడుతున్నాను ఏంటో అనేది మీరు ఒక్కసారి చూస్తేనే కదా అర్థమవుతుంది. వీడియో అయితే ఒక్కసారి చూడండి, మీకు నచ్చితేనే మీరు పర్చేస్ చేసుకోండి. బట్ వీడియో ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చాను అనేది అయితే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను ఈ రోజు ఈ వీడియో ఈ డ్రెస్ తో స్టార్ట్ చేద్దాం. నాకు ఈ కలర్ ఇక్కడ పైన ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ కలిపి మనకి ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ అనమాట. మంచిగా ఇప్పుడు కమింగ్ రాబోయే క్రిస్మస్ ఫెస్టివల్ కి, న్యూ ఇయర్ కి అన్నిటికి కూడా బాగా ఉపయోగపడే మంచి డ్రెస్సెస్ అనమాట. అసలు మనకి మొత్తం షహారా ప్యాటర్న్, అలాగా ప్యాటర్న్ ప్యూర్ జార్జెట్ తో వచ్చేసింది. ఇది చూడండి, ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగా. ఈ ప్రతి డ్రెస్ నేను వేసుకొని చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది లుక్ వైజ్ గా ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ ఇంక ఇక్కడ ప్యాంట్ చూసారా మనకి ఇలాగా కట్ ప్యాంట్ అంతా కూడా చాలా బాగుండిద్ది. జార్జెట్ వచ్చింది. దీని లోపల చూస్తే మనకి ఇక్కడ లైనింగ్ అయితే ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేసి వెల్లస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. చాలా చక్కటి డిజైన్ తో వచ్చింది అనమాట. సో మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడ చూస్తే మనకి ఇలా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఫుల్ గేరా అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి పైన లోపల వచ్చేసి కోట్ ఇలాగా మనకి లోపల ఇట్లాగా ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. దీనిపైన ఓవర్ కోట్ ఇచ్చారు, చూపిస్తాం. చాలా మంచి సీక్వెన్ వర్క్ తో అసలు ఎక్సలెంట్ కలెక్షన్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ కలెక్షన్ మీకైతే తప్పకుండా నచ్చింది. అండ్ ఈ కింద ప్యాటర్న్ చూడండి, మనకి ఇట్లా చక్కగా కట్ వర్క్ బోర్డర్, ఇక్కడ ఇచ్చిన సీక్వెన్ వర్క్ చాలా హై క్వాలిటీతో వచ్చింది. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే సైడ్ ఒక జిప్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఒక జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక లోపల చూస్తే ఇది మనకి ఏం స్లీవ్స్ ఉండవు, యాక్చువల్లీ స్లీవ్స్ అవసరం లేదు, లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు. దీనికి వచ్చేసి ఓవర్ కోట్ చూపిస్తున్నాను. పైన వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. వావ్, అసలు నిజంగా వావ్, చాలా బాగుందండి. ఎంత సూపర్ క్వాలిటీతో వచ్చిందంటే ఈ డ్రెస్ మీరు ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ అంతా సీక్వెన్ వర్క్ క్వాలిటీ కనిపిస్తుందా. అండ్ ఇక్కడ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్, ఫుల్లీ స్లీవ్ వర్క్ తో మొత్తం సీక్వెన్ వర్క్ తో ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి. ఇంకా మనకి ఇక్కడ కోట్ చూస్తే ఇట్లా చక్కగా ఓవర్ కోట్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట. మొత్తం సీక్వెన్ వర్క్ తో వచ్చింది, మీరు చూసారు కదా. అండ్ కింద కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ తో మనకి కింద కూడా ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ తో ఇట్లా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది అనమాట. కింద వచ్చేసి కట్ వర్క్ బోర్డర్, ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా 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 బాగుందండి. మీరు డెఫినెట్ గా పర్చేస్ చేయాల్సిన అవుట్ఫిట్ అనమాట. నేనైతే 100% వేసుకొని చూపిస్తాను. లుక్ వైజ్ గా మీకు ఎలా ఉందో కనిపించాలి కాబట్టి ఎక్సలెంట్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్. మీషో నుంచి చాలా కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ అంతా చాలా బాగుంది. సూపర్ డూపర్ కలెక్షన్. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది. సో ఇది మన ఫస్ట్ డ్రెస్. మెయిన్ ఈ కలర్ చాలా బాగుంది. ఇందులో ఈ ఒక్క కలరే ఉంది. ఇది కూడా చాలా సూపర్ నైస్ కలర్ కాంబినేషన్. చాలా మంది వీడియోస్ అసలు చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. సో ఒక్కసారి చూడండి. అండ్ మీరు అలా చూడకపోతే మన నోటిఫికేషన్స్ కూడా మీ వరకు రావు. సో ఒక్కసారి చూడండి. రోజు మన కలెక్షన్ అయితే ఒక 10 minutes వీడియో ఉంటుంది అంతే. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఛానల్లో ఎప్పుడు మీ అందరూ నచ్చే మంచి కలెక్షన్ పెడుతూ ఉంటానండి. మీకు డెఫినెట్ గా యూజ్ అయ్యే వీడియోసే వస్తుంటాయి. సో మిస్ చేసుకోద్దండి. నచ్చితే హ్యాపీగా ఒకసారి అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇదైతే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, క్రిస్మస్ కి, కమింగ్ రాబోయే ఫెస్టివల్స్ కి, దేనికైనా కూడా, బర్త్డేస్ కైనా కూడా సూపర్ డూపర్ గా ఉండే డ్రెస్ అనమాట. ఇదే కాదు, ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ అన్ని కూడా ఒకటి మించి ఇంకొకటి ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్ అయితే మన యూట్యూబర్స్ లో, తెలుగు యూట్యూబర్స్ లో ఎవ్వరు కూడా చూపించుండరు. సో చాలా లేటెస్ట్ కలెక్షన్ అనమాట, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు ఇందాక నుంచి బ్లాక్ చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని అనిపిస్తుంది. ఇది గనక అసలు ఓపెన్ చేయాలంటేనే ఫుల్ ఎక్సైటెడ్ ఉందండి. నాకు చాలా చాలా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ కింద బాటమ్ వేర్ చూద్దాము. వావ్, బాటమ్ వచ్చేసి మనకు ఒక స్కర్ట్ లాగా వచ్చింది బాటమ్. ఇది చూడండి మీరు, ఇక్కడ చక్కగా మనకు ఒక స్కర్ట్ ప్యాటర్న్ బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్రిల్స్, పైన అంతా సీక్వెన్ వర్క్ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి అలాగే సీక్వెన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్కర్ట్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అనమాట. ఇంకా టాప్ మొత్తం చూస్తే ఫ్రంట్ అంతా ఇంతే, మొత్తం అంతా మనకి ఒక కింద ఒక స్కర్ట్, ఫ్రంట్ బ్యాక్ ఫుల్ గా అంబ్రెల్లా కట్ తో ఇట్లాగా స్కర్ట్ అనేది ఇలా వచ్చింది. దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇదిగోండి, లోపల చూస్తే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు.
అసలు ఎంత ముద్దుగా ఉందో తెలుసా ఈ స్కర్ట్, నిజంగా సూపర్ సూపర్గా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి టాప్, ఇది ఆబ్వియస్లీ స్లీవ్లెస్ వస్తుందండి. ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా లైక్ లెహంగా టైప్ లా వచ్చింది అనమాట. ఇది పైన వచ్చేసి ప్యాటర్న్ ఇది ఫుల్లీ సీక్వెన్ వర్క్ తో వచ్చేసింది. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ సీక్వెన్ వర్క్ అండ్ ఫ్రంట్ అంతా సీక్వెన్ వర్క్, బ్యాక్ అయితే ఇలా వచ్చింది. నేను స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా, నాకు సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యాడ్ ఇచ్చారు, అది కూడా చాలా స్మూత్ కప్ అనేది ఇచ్చారు. దీనికి సైడ్ జిప్ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ సైడ్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ ఏమి లేవు లోపల, యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే దీనికి పైన ఓవర్కోట్ ఉంది, అది కూడా మీరు చూడండి. వావ్, అసలు నిజంగా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా అద్భుతంగా ఉంది, అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా ఫ్రెండ్స్. ఇది పైనుంచి కింద వరకు వచ్చేస్తుంది ఓవర్కోట్. వర్క్ చూపిస్తాను నేను, ఇది చూడండి, వర్క్ చూడండి మీరు దగ్గరుండి, మొత్తం సీక్వెన్ వర్క్. అండ్ ఇక్కడ కూడా మనకి అంతా సీక్వెన్ వర్క్ అనేది ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కోట్ అయితే డిజైన్. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్, మనకి కోట్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. వావ్ వావ్, జస్ట్ వావ్, అంతే అదిరిపోయింది అసలు. ఇది డెఫినెట్ గా ట్రై చేయండి మీరు ఈ ఓవర్ కోట్ డ్రెస్. నిజంగా వేరే బ్రాండ్స్ లో ఖచ్చితంగా చాలా టూ ప్రైస్ ఉంటుందండి, 100% చెప్తాను. సో మనకి ఇక్కడ మంచి వర్తబుల్ ప్రైస్ లో వచ్చేసింది అనమాట. డెఫినెట్ గా ట్రై చేయాలి, చాలా సూపర్ గా వచ్చింది. అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు, ఇలా అయితే వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఎల్బో స్లీవ్స్ అనేవి ఇలా ఇచ్చేస్తారు. సో చాలా బాగుందండి అసలు. దీనికి పేరు పెట్టడానికి ఎక్కడ చాయిస్ లేదు, అంత బాగుంది. స్కర్ట్, టాప్ అండ్ ఓవర్ కోట్, సూపర్ కలర్ కాంబినేషన్. బ్లాక్ అయితే బ్లాక్ ఎవర్ ట్రెండ్ కాంబినేషన్, ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఏ పార్టీస్ కన్నా మీరు వేసుకెళ్ళచ్చు. సూపర్ 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 అద్దరిపోయింది, అంతే ఇక మాటలు. డెఫినెట్ గా ట్రై చేయండి, నచ్చితే హైలీ రికమెండెడ్. ఇలాంటి ఒక డ్రెస్ మనకి మీషోలో అవైలబుల్ ఉందంటే మనం ఆలస్యం చేయకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వేరే ఆలోచన అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మీషో ప్రైస్ కన్నా ఇంకెక్కడ కూడా అంత తక్కువ ప్రైస్ కి మీకు దొరకదు. చాలా బాగుంది డ్రెస్. స్కర్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, బట్ సూపర్ హై క్వాలిటీ జార్జెట్ వచ్చింది. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను, అది వచ్చేసి ఇవన్నమాట. ఇవన్నీ కూడా మనకి చక్కటి ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఉంది. ఇది కూడా మనకి లైక్ స్కర్ట్ టైప్ వచ్చేసింది, స్కర్ట్ టైప్ వచ్చింది. ఇది వచ్చేసి కొంచెం సింపుల్ గా, దానికన్నా కొంచెం సింపుల్ గా ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసారు, దీనికి ఒక టెజిల్స్ ఇచ్చేసారు. ఇక్కడైతే ఇలా ఉంది. అండ్ స్కర్ట్ మొత్తం ఇలాగ ఇంకా ప్లెయిన్ గా మనకి వైన్ కలర్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ప్లెయిన్ అండ్ వైన్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి లోపల చూసినట్టయితే మనకి లైనింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. దీనికి టాప్ అండ్ కోట్ అసలు ఎలా వచ్చింది ఏంటని చూపిస్తా. దీనికి టాప్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్, జస్ట్ సింపుల్ గా. యాక్చువల్గా ఇది ప్రైస్ కొంచెం తక్కువ అనుకుంటా, ఇది చాలా సింపుల్ గా నీట్ గా ఇచ్చేసారు. ఈ కలర్ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా అనిపిస్తుంది. స్లీవ్స్ లేదు ఇవ్వకల్లా, దీనికి ప్యాడ్స్ కూడా లేవన్నమాట. లోపల చూస్తే లైనింగ్ అంతా వేసేస్తున్నారు, ఒక సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి ఓవర్ కోట్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ వచ్చింది. చాలా సింపుల్ గా ఉందండి ఈ డ్రెస్. అంటే ఫుల్లీ సీక్వెన్ వర్క్ ఇష్టం లేదు, అంత హెవీగా వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు ఇట్లాగా సింపుల్ ఓవర్ కోట్ ఉన్న డ్రెస్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా హై నెక్ వచ్చింది. టాప్ మొత్తం ఇది, బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది. సింపుల్ గా ఓవర్ కోట్ అనేది చాలా సింపుల్ గా వచ్చింది. అండ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇది చిన్నగా సీక్వెన్ ఫినిషింగ్ తో కంప్లీట్ చేశారు. సో ఇది మన థర్డ్ డ్రెస్ అనమాట. ఇది కూడా కలర్ చాలా బాగుంది, నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఏది కావాలంటే అది, మీరు సింపుల్ గా కావాలా, ఇట్లాగా షార్ట్ కోట్ టైప్ కావాలా, లాంగ్ లెంత్ గా కావాలా అనేది మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చూసేద్దాం. ఎల్లో కలర్ వచ్చేసింది. ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇది వచ్చేసి స్కర్ట్ ఏంటో తెలియదు, ప్యాంట్. ఇది వచ్చేసి షహారా ప్యాటర్న్ ప్యాంట్ టైప్ వచ్చింది అనమాట. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి నార్మల్ గా వెలస్టిక్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి డ్రెస్ కి వావ్ ఎంత బాగుందో. ఇది చూడండి కలర్ కాంబినేషన్ అంతా, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా ఇచ్చారు. లోపల చూసినట్టయితే మనకి లైనింగ్ ఇట్లా జస్ట్ నార్మల్ లైనింగ్ ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుందండి, చాలా నైస్ గా ఉంది ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా. సో ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు, చూసారు కదా, చాలా చక్కటి ప్యాటర్న్ తో జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. ఇందులో మనం చూడాల్సింది బ్లౌజ్ కూడా చూడండి, వితౌట్ ప్యాడ్స్ మనకి బ్లౌజ్ అనేది ఇలా. మ్యారేజెస్ ఉన్నాయి, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, హల్దీ ఫంక్షన్స్ వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కమింగ్ రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ కి ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి స్ట్రిప్ అనేది ఇలా ఇచ్చారు, ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది. లోపల చూస్తే లైనింగ్ ఏం లేదు, లైనింగ్ ఉంది, స్లీవ్స్ ఏం లేవు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు జిప్ ప్యాటర్న్ అనేది ఇలా. చాలా చక్కగా అసలు అద్భుతంగా ఉందన్నమాట ఈ డ్రెస్ కూడా. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు
పైన ఎలా వచ్చింది అనుకుంటుంటే ఇలా అయితే ఇచ్చుతాం. హెవీ కాదు, తక్కువ కాదు, చాలా లైట్ గా ఇలా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్. ఇంకా స్లీవ్స్ చూస్తే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా ఇచ్చి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఫ్రంట్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అంతా బాగుంది. ఇక్కడ కూడా మీరు ప్యాటర్న్ చూసినట్టయితే మనకి మిర్రర్ వర్క్ ఇట్లాగా సీక్వెన్ వర్క్ అనేది ఇలా వచ్చింది. ఫ్రంట్ అంతా చక్కటి సీక్వెన్ వర్క్ చూసారా, చాలా అసలు ఫుల్లీ స్టైలిష్ అండ్ ట్రెండీ అవుట్ఫిట్ అని అయితే చెప్తాను. ఇవన్నీ కూడా మనకి ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మంచి కలెక్షన్ అండి. డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన కలెక్షన్ అనమాట. సూపర్ గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది. మంచి వర్క్ తో ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఒకవేళ ఇవి నచ్చి వీటిలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్ గా వీటిలో ఇంకా మరికొన్ని ప్యాటర్న్స్ అనేవి తీసుకొస్తాం మేము ముందుకి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. ఈ ఎల్లో డెఫినెట్ గా ట్రై చేయండి, ఎందుకంటే మీకు చాలా డిఫరెంట్ వేస్ లో మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎల్లో డ్రెస్ అనేది చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది ఒక శారీ టైప్, మనము చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక శారీ టైప్ ఇట్లా వచ్చింది అనమాట. ఇది మనకి ఇక్కడ ఫ్రంట్ చూసారా, ఫ్రిల్స్ పెట్టేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ అయితే ఇలా వచ్చాయి. ఇవి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిల్స్ పెట్టేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇవి ఇలాగా ఫ్రిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. లోపలంతా లైనింగ్ సాటిన్ లైనింగ్ తో ఇచ్చేసారు. ఇది కలర్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా ఇట్లా ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది. స్కర్ట్ టైప్ చాలా చక్కగా ఉందండి. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా ఉంది. ఇది మన ఫస్ట్ టాప్ వచ్చేసి ఇలాగా హై నెక్ ఇట్లా వర్క్ అనేది ఇలా ఇచ్చారు. మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. కంప్లీట్లీ స్టిచ్డ్. ఇవన్నీ కూడా మనకి స్టిచ్డ్ వచ్చాయి. ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ చూసారా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలా వచ్చింది. చాలా నీట్ గా ఉందండి. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది కూడా వర్క్ అంతా చాలా బాగుంది. ప్రతిదీ నేను స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ సైడ్ వచ్చేసి జిప్ ఇలా ఇచ్చారు. చక్కగా ఉంది, చాలా నైస్ గా వచ్చింది. నచ్చితే ట్రై చేయండి. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్, పైన కోట్. ఈ శారీ లాగా వచ్చింది కదా, దానికి ఫ్లవర్స్ డిజైన్ తో ఇలా వచ్చింది అనమాట. ఓవర్ కోట్ పైనుంచి కింద వరకు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ కర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్లిట్ అనేది ఇచ్చారనమాట వాళ్ళు. మిడిల్లో ఇక్కడ ఒక హ్యాండ్స్ దగ్గర ఒక స్లిట్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది. ఇంకా టాప్ అంతా ఇలా వచ్చింది. సో ఇదనమాట మనకి నెక్స్ట్ డ్రెస్. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను. ఓకేనా, ఇది మన నెక్స్ట్ డ్రెస్. అండ్ ఇంకా లాస్ట్ డ్రెస్ ఒకటి ఉంది, అది చూపిస్తా. ఇది దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. అసలు ఎంత బాగుందో తెలుసా. ఇప్పుడు చూపించిన అన్ని ఫ్యాబ్రిక్స్ లోని ది బెస్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నేను చెప్తున్నా. ది బెస్ట్ గా ఉందండి. ఇది యాక్చువల్ గా ఇది ఆర్గాన్జా టైప్ వచ్చింది అండ్ ఇది బాడీకాన్ టైప్ ఉంది. ఇక్కడ ప్యాటర్న్ కూడా మీరు చూసారా. ఇది కూడా నేను ఇప్పుడు శారీ లాగా చూపించాను కదా, అలాంటి టైప్ ఇలాగా చక్కగా శారీ టైప్ వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సీక్వెన్ వర్క్ తో ఇలా వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరం ఉంది. ఆర్గాన్జా టైప్ వచ్చింది. ఇది దానంత గేర్ కాదు. ఇదైతే గేర్ ఎక్కువ లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. షైన్ అంతా బాగుంది. నిజంగా అద్భుతంగా ఉంది. మీకు ఆ సీక్వెన్ వర్క్ ఫినిషింగ్ తెలుస్తుంది కదా, దగ్గర నుండి చూడండి వర్క్ ఎంత బాగుందో. వావ్, అసలు నిజంగా వావ్, జస్ట్ వావ్ అనమాట. కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇలాంటి ఒక డ్రెస్ ఉంచి పెట్టుకోండి, ఏ మ్యారేజ్ ఈవెంట్ కైనా వేసుకెళ్ళడానికి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. దీన్ని ఆల్టరేషన్ చేయించుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే వస్తుంది. చాలా ఎక్సలెంట్ వచ్చింది ఫినిషింగ్ అంతే. అండ్ దీనికి ఇచ్చిన కోటు వావ్, ఏం చెప్పాలి అసలు దీని గురించి. ఫుల్లీ వర్క్ తో అసలు ఇలాంటి ఒక డ్రెస్ మనకి మీషోలో దొరికిందంటే వెంటనే మనం ఆర్డర్ చేయాలి. యాక్చువల్ గా ఇది ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ ఇది డిజైన్ చూడండి. మొత్తం అంతా మనకి ఇలా సీక్వెన్ వర్క్ చూసారా. మొత్తం అంతా కూడా ఇలా చక్కగా ఇలా ఫుల్లీ సీక్వెన్ వర్క్ వచ్చింది. అండ్ కింద కూడా ఇలా వచ్చింది. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. సో ఇలా అయితే వచ్చింది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన డ్రెస్. కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. సీక్వెన్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా. హ్యాండ్స్ ఇక్కడ పెడతాం కదా, ఇలా ఈ టైప్ ఆఫ్ కోట్ అనమాట ఇట్లా. సో ఇలా చూడండి, నేను వేసుకొని చూపిస్తాను. ఇలా వస్తుంది కదా, పైనుంచి మనం ఇలా వేస్తాం కదా, ఎంత బాగా మెరుస్తుందో. ఇంకా పార్టీస్ కి, మ్యారేజ్ రిసెప్షన్స్ కి అయితే ఇంకా మాటలు
లేవన్నమాట. అంత బాగుంటుంది డ్రెస్ అయితే. అద్భుతం అంటే అద్భుతం, అదిరిపోయింది అంతే, ఇంకా మాటలు. చాలా చాలా బాగుంది. ఇది మన లాస్ట్ డ్రెస్. వీటిలో ఏ డ్రెస్ నచ్చినా మీరు డెఫినెట్ గా ఆలోచించుకుంటూ పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను, మాక్సిమం చూపిస్తాను వేసుకొని. సో మనకి కూడా అనిపిస్తుంది ఎలా ఉంది లుక్ ఏంటో అనేది తెలుస్తుంది కదా. అండ్ ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాం, మీరు కూడా చూడండి. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. మన వీడియో కోసం ఒక 10 minutes అయితే స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.